నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ అంటారు. సో ఇది సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఏదైనా ఒక సినిమా విజయం సాధించినప్పుడు, ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు, ఆ సినిమాలో నటించినటువంటి హీరో, ఆ సదరు హీరో యొక్క ఫ్యాన్స్ మావాడు తోపు తురుము, నైజాంలో ఎంత వచ్చింది, సీడెడ్లో ఎంత వచ్చింది, ఓఎస్లో ఎంత వచ్చిందని కాలర్లు ఎగరేసుకుంటూ తిరుగుతారు. అదే ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రము దాన్ని దర్శకుడి మీదకు తోసేయడము ఆనవాయితీ. ఎందుకంటే ఆ సదరు హీరోని తిట్టలేరు, వీళ్ళకు మనసు రాదు. ఎందుకంటే వీళ్ళు అతన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి, ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ హీరోని తిట్టలేక ఇతరుల మీద తోసేస్తారు. సో ఏదైనా ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ క్రెడిట్ మొత్తము హీరోది, ఆ ఫ్లాప్ అయినప్పుడు ఇతరుల మీద తోసేయడం అనేది ఇప్పుడు కొత్తగా కనబడుతోంది. దీన్ని బ్రేక్ చేసింది రాజమౌళి గారు అని చెప్పొచ్చును. ఆయన సినిమా హిట్ అయినా ఆయనది ఫ్లాప్ కాలేదనుకోండి, హిట్ అయితే క్రెడిట్ మొత్తం ఆయనే కొట్టేస్తూ అంటాడు. ఆయన తిమింగలం కాబట్టి కొట్టేస్తూ అంటాడు. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈయన మారుతి, ఈ చిన్న చిన్న సినిమాలు తీసేటువంటి మారుతి ఎక్కడో ఆ మచిలీపట్నంలో బందర్లో ఆ థియేటర్ ముందర ఏదో ఒక చిన్న అరటిపళ్ళ బండిలో అరటిపళ్ళు అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడుగా ఆయన ఆ బొమ్మలు గిమ్మలు వేసుకుంటా ఏదో ఆయన బాధ ఆయన పడి యానిమేషన్ నేర్చుకొని ఆయన ఇండస్ట్రీకి వచ్చి సరే దర్శకుడు అయ్యాడు. దర్శకుడు అయ్యి ఆయనకి డార్లింగ్ ప్రభాస్, ఇప్పుడు ఇండియాలోనే పెద్ద సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారితో సినిమా తీసేటువంటి అవకాశం, అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా, రావడం జరిగింది. సో ఆయన బహుశా ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని రకరకాల కారణాల వల్ల ఆయన సద్వినియోగం చేసుకొని ఉండకపోవచ్చు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి ఆయన్ని ఆ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ తిట్లు చూస్తా అంటే నిజంగా అసలు ఈ సోషల్ మీడియా జమానా ఎక్కడికి వెళ్తా ఉంది, అసలు ఏం జరుగుతూ ఉంది, అంత హేట్ ఎందుకు పెంచుకున్నారు ఈయన మీద అంటే దానికి కారణము ముసుగులో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ముసుగులో ఇతర హీరో ఫ్యాన్స్ కావచ్చు, వేరే కారణాల వల్ల. ఎందుకు అసలు ఈయన మీద అంత హేట్ పెరగడానికి గల కారణం ఏంటంటే, ఈయన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారిని ఏదో మిడ్ రేంజ్ హీరో అని చెప్పడము, అదేవిధంగా నలుగురు హీరోల పేర్లు చెబుతూ చిరంజీవి గారిని మాత్రం గారు అనడము, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని గారు అని సంబోధించకపోవడము. అదేవిధంగా ఈ సినిమాకు కరెక్ట్గా ముందు ఈయన దురదృష్టం ఏంటంటే, ఈ సినిమాకు ముందు అదేదో కాపు వనభోజనాలకు అటెండ్ అవ్వడము, అంటే కాపు ముద్ర పడిపోయింది ఈయన మీద. సో కాబట్టి కాపు సామాజిక వర్గం అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈయన్ని సందులో మందుబేరంలాగా తిట్టి పడేస్తున్నారు. సో ఈయన కొంచెము ఇంటర్వ్యూలో అత్యుత్సాహము ప్రదర్శించినటువంటి మాట వాస్తవమే. అదేవిధంగా అక్కడ కాన్ఫిడెన్స్ కోసం ఆ స్టేజ్ పైన ఇంటి నెంబరు అడ్రస్ కూడా చెప్పడము, ఆ రోజు చెప్పంగానే బిర్యానీలు కూడా పంపారు, ఆయనే హ్యాపీగా బిర్యానీ పంపారని చెప్పి ఆయనే పోస్ట్ కూడా చేయడం మనం చూసాము. సో ఇప్పుడు అదే ఆ ఇంట్లో అయితే ఇప్పుడు బహుశా ఉండడు అనుకుంటాను. మళ్ళీ ఈరోజు కూడా బిర్యానీలు ఆర్డర్లు పంపిస్తున్నారు, నైటీలు పంపిస్తున్నారు, గాజులు పంపిస్తామని చెప్తున్నారు. ఇది నిజంగా అంత హేట్కి ఈయన అర్హుడా అంటే, నిజంగా అతని గత చరిత్ర చూస్తే మీరు 50 లక్షల రూపాయలతో సినిమా తీసి 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక అరటిపళ్ళు అమ్ముకునేటువంటి అతనికి కుమారుడైనటువంటి ఈయన ఒక సినిమా డైరెక్టర్ అయ్యి, సో ఎవడైనా సినిమా డైరెక్టర్ అవ్వచ్చు అని చెప్పి రామ్ గోపాల్ వర్మ తర్వాత, ఆ రామ్ గోపాల్ వర్మ చరిత్ర నాకు తెలియదు, అది స్క్రాప్ కాబట్టి దాన్ని పక్కన పెడితే, ఈ తరానికి ఎవరైనా దర్శకత్వం చేయవచ్చు. దర్శకత్వం అనేది ఏమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు. సో ఎవడైనా ఫోన్ ఉంటే, ఐఫోన్ ఉంటేనే సినిమా తీసేయచ్చును అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలిచినటువంటి వ్యక్తి అతను మారుతి. అంటే ఈ రోజుల్లోనేటువంటి ఒక సినిమాని 50 లక్షలతో తీసి 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడము, అదేవిధంగా బస్ స్టాప్ అనేటువంటి సినిమా తీయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన సంపాదించుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో మారుతి టాకీస్ అనేటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ని పెట్టి, అందులో కొత్తగా దర్శకత్వం చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగేసి వాళ్లకు ఆర్థిక సహాయం చేసి సినిమాలు తీసిచ్చాడు. కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని ఫ్లాప్ అయినాయి అనుకోండి, అది వేరే విషయము. సో మనలాగా ఎవరైనా, సో మనం 50 లక్షలు పెట్టి మనము ఫ్రెండ్స్ ద్వారానో ఇతరుల ద్వారానో కొంచెం డబ్బులు పోగేసుకొని సినిమా తీయగలిగాము. ఆ 50 లక్షలు కూడా లేకుండా మంచి మంచి కథలతో కళలతో హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మంచి మంచి
టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ అండదండలుగా ఉండాలని చెప్పి అప్పట్లో ఆయన మారుతి టాకీస్ అని పెట్టి సినిమాలు కూడా తీయడం జరిగింది. సో మంచి ఎవరికి కనపడదు. ఈయనే కాదు, ఎవ్వరూ కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని అయితే తీయరు. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కర్ణుడి చావుకి శతకోటి కారణాలు అన్నట్లు ఈ ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. సో మీరు ఇంకొకటి లోతుగా కనుక ఆలోచిస్తే ఇంటర్వ్యూలలో ఆయన సినిమా రిలీజ్కు ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఏ విధంగా బుక్ అయిపోయాడో అదే ఇంటర్వ్యూలలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కథ ప్రభాస్ గారే దగ్గరుండి రాయించుకున్నారని, ఆయనే హర్రర్ కామెడీ కావాలని రాయించుకున్నారని, ఎడిటింగ్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని, సో చాలా క్లియర్గా చెప్పేశారు. సో ఈ సినిమా మొత్తానికి అంటే ప్రభాస్ గారు ఈ సినిమా చూడకుండా, ప్రభాస్ గారికి ఈ కథ తెలియకుండా, ప్రభాస్ గారికి ఈ సినిమా ఏ విధంగా జరిగింది, ఏ విధంగా తీశారు, ఏ విధంగా రిలీజ్ చేస్తారని తెలియకుండా, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా రిలీజ్ అయిపోయింది అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం ఆయనకు తెలిసే, ఆయన కనుసన్నల్లోనే, ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. సో ఫ్లాప్ అయింది. సో బాహుబలి లాంటిది హిట్ అయింది, సలార్ లాంటిది హిట్ అయింది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ప్రభాస్ గారి క్రేజ్ ఏమైనా ఇంచైనా తగ్గుతుందా, తగ్గిందా అసలు? సో ఫ్లాప్ అయిన సినిమా కూడా దాదాపు 320 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఆయన స్టామినా కానీ ఆయన పుల్ కానీ తగ్గలేదు. కానీ అనవసరంగా బలిక బకరా చేసింది మారుతిని. సో మారుతి గారు కొంచెం అత్యుత్సాహంగా మాట్లాడి ఉండవచ్చుగాక, కానీ ఆ విధంగా బహిరంగంగా నిన్నైతే కనుక ఈయన్ని ఒక గ్రూప్లో ఈయన ఫోన్ నెంబర్ కనుక్కొని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసేసి బండ బూతులు తిట్టేసి ఎగ్జిట్ అయిపోయినారంట. నిన్నటికి నిన్న ట్విట్టర్లో, ఎఫ్బీలో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఏదో గ్రూపులు క్రియేట్ చేసి ఈయన్ని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ, సో అలాంటి సినిమా తీస్తామని చెప్పి ఇంట్లో వాళ్ళని, చిన్నపిల్లలను కూడా తేడా లేకుండా తిడుతూ ఉన్నారంటే నిజంగా ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకైతే అర్థం కావడం లేదు. సో ఆయనకు ఇది ఏమి చివరి సినిమా కాదు, ఈయనకి ఇదేమి చివరి సినిమా కాదు. ఒకటి గుర్తుపెట్టుకొని, నిజంగా ఆయన అదృష్టం బాలేక సినిమా ఫ్లాప్ అయిందే కానీ సినిమా కనుక హిట్ అయింటే ఈయన కూడా ఒక పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయేవాడు. ఈయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఆయన దురదృష్టము, ముఖ్యంగా ఎందుకు కోపం వస్తుందంటే, విపరీత 1000 రూపాయలు 1500 రూపాయలు టికెట్ పెట్టారు, అంత డబ్బులు పెట్టి పోతే మరీ అంత వర్స్ట్గా ఉందనేసి ఆ రోజు నుంచి, అంటే ఫ్యాన్స్లో కాన్ఫిడెన్స్ నింపాలనేటువంటి ఉద్దేశంతో ఈ నోటికి వచ్చినట్లు మాట్లాడి, నోటికి వచ్చినట్లు డైలాగులు కొట్టి ఆ విధంగా యాక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది దాని రియాక్షన్ అనేది ఈ అంశం మనకు కళ్ళకు కట్టినట్లు కనపడతా ఉంది. కాబట్టి దయచేసి దర్శకులు ఎవరు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఏదేదో నోటికి వచ్చింది చెప్పేసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎట్లా తయారైందంటే, యూట్యూబర్లు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు స్టఫ్ కావాలా, వాళ్ళకు పేయింగ్ ఎలిమెంట్స్ కావాలా, ఆ వ్యూస్ వచ్చేదానికి ఏదో ఒకటి నోటికి వచ్చింది అడుగుతూ ఉంటారు. ఆ మొత్తం వీడియోలో ఎక్కడ తప్పులు ఉన్నాయని చెప్పి ప్రేక్షకులు వెతకడం కాదు, ఆ ఇంటర్వ్యూ చేసినోడే వెతికి ఆ బిట్టును మాత్రం కట్ చేసి కావాలనే వైరల్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఛానల్కి రీచ్ రావాలనేటువంటి ఉద్దేశంతో, ఆ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావాలనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఈ యూట్యూబర్లకు కావచ్చు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కావచ్చు, సో అలాంటి వాళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది అనడానికి రాజా సాబే ఉదాహరణ. కాబట్టి సో మరీ అంతగా ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడో చిన్న స్థాయి నుంచి ఈరోజు వచ్చి ప్రభాస్ గారితో సినిమా తీసే అంత స్టేజ్కి వచ్చాడంటే ఎంతో కొంత జీవితంలో సాధించినట్లే కదా. ఎంతో కొంత కాదు, ఆయన జీవితంలో ఏమైతే సాధించాలనుకుని వచ్చాడో అంతా సాధించేశాడు. ఆయన ఫినాన్షియల్గా కూడా సౌండ్ అనే విన్నాను. సో ఆయనకి ఎవరు సినిమాలు ఇవ్వాల్సిన పనిలే, ఆయన సినిమాలు ఆయనే కథ రాసుకొని ఆయనే ప్రొడ్యూస్ కూడా చేసుకునేంత కెపాసిటీలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి అనవసరంగా పాపం ఇంట్లో వాళ్ళను కూడా ఇబ్బంది పెడతా, ఇంట్లో వాళ్ళని కూడా తిడతా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, సినిమా తీసింది ఈయన, నటించింది ఈయన, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళను కూడా తిడతా, ఈయనకి గౌన్లు, నైటీలు, గాజులు పంపిస్తా, బిర్యానీలు పంపిస్తా, ఇబ్బంది పెడతా ఉండారని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. సో ఇది దేనికి సంకేతం అంటే, ఇక మీదట సినిమాలు తీసే ఎవరైనా దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఈ విధంగా ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఆ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడితే, ఒకవేళ కనుక సినిమా పోతే
అభిమానులు ప్రభాస్ గారి అభిమానులే కాదు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, లేకపోతే ఎన్టీఆర్ గారి అభిమానులైనా, మహేష్ గారి అభిమానులైనా, అల్లు అర్జున్ గారి అభిమానులైనా, ఎవరి అభిమానులైనా ఇలాగే ట్రీట్ చేస్తారు. కాబట్టి సినిమా మాత్రమే మాట్లాడాలి, కానీ దర్శకులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సినిమా మాట్లాడాలి కానీ మీరు మాటలు తగ్గించుకోండి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఆడియో ఫంక్షన్ కావచ్చు, ఆ ఇంటర్వ్యూలకు ఇవ్వకుండా ఉంటే ఇంకా మంచిది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.